అందరికీ ఓం నమ శివాయ అండి. ఎక్కడ ఒకసారి చాట్ లో పెట్టండి. నా వాయిస్ వినిపిస్తా ఉందా? అందరికీ ఓం నమ శివాయ అండి. ఎస్, వినిపిస్తా ఉంది. ఓకే, సరే. అలాగే చాంటింగ్ స్టార్ట్ చేద్దాం. సాయంత్రం 6 కాబట్టి మీరు దీపాలు ఏమన్నా వెలిగించాలనుకుంటే వెలిగించేయండి. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి అందరు సిద్ధమా? ఎక్కువసేపు ఏం కాదు, 30 to 30 minutes మాక్సిమం. ఎక్కువ టైం తీసుకోము, ఓన్లీ 30 minutes. ఆరా క్లెన్స్ చేసుకోండి మీ థర్డ్ అయితేనే. ఆరా క్లెన్స్, ఆరా లాక్, ఆరా ప్రొటెక్షన్. తెలియని వాళ్ళు తర్వాత చేసుకోవచ్చండి. ఆ, మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళు చేయండి. బ్యాడ్ థాట్స్ తీసేయండి. నమస్కార ముద్రలో శిరస్సు వంచి ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాంబ శివాయ నమః. ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంకా శివోహం చాంటింగ్ స్టార్ట్ చేద్దాం. నార్మల్ మీరు ఏ ముద్ర అయితే పెట్టుకుంటారో ముద్ర పెట్టుకోండి. నాతో పాటు చాంట్ చేయాలనుకుంటే మీరు చాంట్ చేసుకోవచ్చు. వినేవాళ్ళు ఆఫీస్లో ఉన్నారు లేకపోతే పని మీద ఉన్నారంటే మీరు వినొచ్చు. మానసికంగా అయినా చాంట్ చేసుకోండి, లేకపోతే బయటికి వినిపించేటట్టయినా చాంట్ చేసుకోండి, మీ ఇష్టం అండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. శివో చెప్పినప్పుడు శ్వాసని లోపలికి లాగండి. హమ్ చెప్పినప్పుడు బయటికి వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. శివో
హం శివో హం నడుముని టారుగా పెట్టుకోండి. శివో హం మనము శివ సాధనలో 5 ముద్రలు నేర్చుకున్నాము. అభయ, వరద, ధ్యాన, త్రిశూల, జ్ఞానముద్ర. అందులో ఫస్ట్ ముద్ర అభయ ముద్ర. మీకు తెలియకపోతే స్క్రీన్ పైన వస్తుంది, చూసుకోండి. తెలిసి ఉంటే అభయ ముద్రలో చేయిని పెట్టుకోండి. శివో హం శివో హం శివో హం వరద ముద్ర నేను మీకు పైన చూపిస్తున్నాను, మీరు కొంచెం కిందికి పెట్టుకోవచ్చండి చెయ్యి. అభయ ముద్రకి ఆపోజిట్ కిందికి. శివో హం శివో హం శివో హం ధ్యాన ముద్ర నేను మీకు పైన చూపిస్తున్నాను. ఇలా మీరు నార్మల్గా చూసే ఉంటారు, బుద్ధుడు ఇలాగే పెట్టుకుంటారు, లేకపోతే నా వెనకాల స్క్రీన్లో కూడా అలాగే ఉంది. అలా పెట్టుకోండి. శివో హం శివో హం శివో హం త్రిశూల ముద్ర మీకు తెలియకపోతే స్క్రీన్ పైన చూడొచ్చు. శివో హం శివో హం శివో హం
జ్ఞాన ముద్ర స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది కామన్ ముద్ర కాబట్టి అందరికీ తెలిసే ఉంటది. శివో హం శివో హం శివో హం శివో హం. ఇప్పుడు మీ క్రౌన్ చక్ర ఓపెన్ అవుతోంది, స్లోగా ఓపెన్ అవుతోంది. శివో హం శివో హం. మీ క్రౌన్ చక్ర పూర్తిగా ఓపెన్ అయింది. ఒక చిన్న శివలింగం ఆ క్రౌన్ చక్ర ద్వారా మీ లోపలికి ఎంటర్ అవుతా ఉంది. శివో హం లోపలికి ఎంటర్ అవుతోంది. ఇప్పుడు ఆజ్ఞా చక్రంలో ఉంది. విశుద్ధి చక్ర, అనాహత చక్ర, ఇప్పుడు మీ మణిపుర చక్రాలో స్థాపితమైంది ఒక చిన్న శివలింగం. వైట్ అయినా కావచ్చు, కలరు బ్లాక్ అయినా కావచ్చు, గోల్డెన్ అయినా కావచ్చు. శివో హం మీలో స్థాపితమైన శివుడికి ఇంకా పూజ చేద్దాం. మానసికంగా చెప్పినవి కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ పసుపు నీళ్ళతో మానసికంగానే ఓం అఘోరాయ నమః అభిషేకం చేయండి పసుపు నీళ్ళతో. కుంకుమం నీళ్ళతో ఓం
శర్వాయ నమః. చందనం నీళ్ళతో ఓం విరూపాక్షాయ నమః. ఓం విశ్వరూపిణే నమః. విభూతి నీళ్ళతో అభిషేకం చేయండి ఇప్పుడు. ఓం త్రయంబకాయ నమః. పాలతో ఓం నీలకంఠాయ నమః. ఒట్టి నీళ్ళతో ఓం కపర్దినే నమః. పైన ఇప్పుడు పూలు పెట్టండి. ఓం భైరవాయ నమః. విభూతి రాయండి. ఓం శూలపాణే నమః. బిల్వపత్రం ఓం ఈశానాయ నమః. హారతి తీయండి. ఓం మహేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహే తన్నో రుద్రః ప్రచోదయాత్. నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మీ క్రౌన్ చక్ర పైన ఫోకస్ చేయండి. ఆ రుద్రుడు ఒక తాండవం శివోహం చాంట్తో చేద్దాం. శివోహం 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 శివోహం. శివోహం శివోహం శివోహం. శివాయ. ఓం పార్వతీ పతియే
హర హర మహాదేవ్. ఓ శివ శంకర. ఓ ఇప్పుడు నమస్కార్ పోస్లో ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. నమస్కార్ పోస్లో వచ్చేయండి. శిరస్సు వంచి మీకేమైనా కోరికలుంటే, ఏదైనా సమస్యలుంటే డైరెక్ట్గా చెప్పుకోండి. ఛానల్ అనేది ఓపెన్లో ఉంది. మీరు ఏది చెప్పినా డైరెక్ట్గా ఆయనకి వినిపిస్తుంది. మీకు ఏం కావాలన్నా కోరుకోండి. సమస్య ఉంటే చెప్పండి. ఒక తండ్రిగా ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. అలాగే మీరు ఏదైనా తప్పు చేసి ఉంటే తెలిసి తెలియకుండా ఈ జీవితంలో కానీ లేదా ఏ జన్మలో అయినా కానీ ఏ తప్పు చేసి ఉన్నా క్షమాపణ కోరుకోండి. హే శివ, నువ్వే ఆది, నువ్వే అంతం. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అది ఏదో కావాలని, ఏదో కోరికతో చేశాను. కానీ అది ఇంత పెద్ద తప్పు అవుతాదని అప్పుడు అనుకోలేదు. దయచేసి నా తప్పుని క్షమించండి. ధన్యవాదాలు తెలపండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. రెండు చేతులు ఇంకా రబ్ చేసుకొని 2 కళ్ళు పైన పెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని చూడండి. పెద్ద స్మైల్తో మీరు ఎట్లో నవ్వరు, నాకు అర్థమైపోయింది. నేనైనా నవ్విస్తా. ఏదో ఒకటి చేయాలి కదా. ఎప్పుడైనా నవ్వండి.
అవ్వండి చూద్దాం. అంతే. అయిపోయిందా ఇంకా? 100 డేస్ సెలబ్రేషన్ మెడిటేషన్‌కి. ఈ ఛానెల్ ఓపెన్ చేసి 100 డేస్ అయింది. ఒకసారి కింద లైక్ బటన్ ఉంటది. దాన్ని మాత్రము ఖచ్చితంగా వాడండి. మీ కమెంట్స్ మాకు అదే ఆహారం. యెస్. ఇంకా కొత్తది చేయాలి, ఇంకా పెద్దదిగా చేయాలి అంటే మీ కమెంట్స్ ద్వారానే మాకొస్తది. సో, కమెంట్స్ ఖచ్చితంగా వాడండి. ఇంకా డిస్కనెక్ట్ చేద్దామా? వద్దా? ఒకసారి లైవ్ అయిపోయాక, డిస్కనెక్ట్ చేశాక ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా కొంతసేపులో శివపురాణం వస్తది. శివపురాణం అనే మాట జస్ట్ విన్నా చాలు. అంతా శ్రేష్టం. ఓకే. సో, పూర్తిగా కథని వినండి. దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలో అది తెలుసుకోండి. తర్వాత అమ్మగారిది ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవునా? మళ్ళీ పారాయణంలో కలుసుకుంటారు. కానీ పారాయణంలో ఏదో చేంజ్ ఉందనుకుంటా. అమ్మగారు చెప్తారు. ఏదో కొత్తగా చేపిస్తారంట. మరి తెలీదు నాకు కూడా. సరే. అయితే ఇంకా క్లోజ్ చేద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సాంబశివాయ నమః. ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం. ఓం నమః శివాయ. అందరూ గట్టిగా ఒకసారి ఓం పార్వతీపతయే హర హర మహాదేవ్.